సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్లో మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి షార్ట్ వీడియోస్ చేయాలన్నా లాంగ్ వీడియోస్ చేయాలన్నా, షార్ట్ వీడియోస్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏముంది, డిసడ్వాంటేజ్ ఏముంది, సో లాంగ్ వీడియో చేయడం వల్ల మన ఛానల్కి ఏమన్నా అడ్వాంటేజ్ ఏముంది, డిసడ్వాంటేజ్ ఏముంది అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ వీడియోస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఈ షార్ట్ వీడియోస్ అనేటివి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు ఆ యొక్క షార్ట్ వీడియోస్కి యావరేజ్గా ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు అనుకోండి. యావరేజ్గా ఒక 50,000 మంది ఆ యొక్క షార్ట్ వీడియోని చూసి ఒక 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఇక్కడ షార్ట్ వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్లు ఒక 1000 మంది ఉన్నారు. ఓకేనా? అలాగే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఒక 10 షార్ట్ వీడియోలు పెట్టుకుని ఈ 10 షార్ట్ వీడియోల మీద ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చింటారు. తర్వాత వచ్చేసి మీరు ఒక 2-3 లాంగ్ వీడియోస్ చేసిండ్రు. ఈ లాంగ్ వీడియోస్ ఏవైతే చేసిండ్రో ఈ లాంగ్ వీడియోస్ వలన ఒక 500 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చింటారు. ఓకేనా? షార్ట్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్లు 1000 మంది, లాంగ్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్లు ఒక 500 మంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక 3 భాగాలుగా సపరేట్ చేయండి. అంటే 500 మంది సబ్స్క్రైబర్లు 500 అంటే 500ని సపరేట్ చేయండి సబ్స్క్రైబర్లని. ఎందుకో నేను చెప్తాను ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక 10 షార్ట్ వీడియోస్ చేసిన తర్వాత ఈ 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చింటారు కదా, ఇప్పుడు ఇంకొక షార్ట్ వీడియో చేసింటారు. ఇంకొక షార్ట్ వీడియో చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క షార్ట్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న 1000 మందికి నోటిఫికేషన్ వెళ్తుంది. అలాగే వచ్చేసి సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తుంటారు, వాళ్ళకు కూడా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే మీ ఛానల్లో ఉండే షార్ట్ వీడియోని చూసింటారు కాబట్టి. ఇక్కడ షార్ట్ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ వచ్చేది వ్యూస్ ఎక్కువగా షార్ట్ వీడియోస్కి. అలాగే షార్ట్ వీడియోస్ మీద వచ్చిన 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, వాళ్ళకి మీరు పెట్టిన షార్ట్ వీడియో నచ్చింది కాబట్టి మీ ఛానల్ని 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మీ షార్ట్ వీడియోని మాత్రమే చూస్తారు, మీ లాంగ్ వీడియోస్ని చూడరు. చూస్తారు ఎవరో ఒకరు, 100లో ఒక 10 మంది లేదా 5 మంది చూస్తారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు లాంగ్ వీడియో మీరు ఒకటి అప్లోడ్ చేశారు. ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 1500 మందికి కూడా ఈ లాంగ్ వీడియో నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. కానీ అందులో ఎంతమంది చూస్తారు చెప్పండి? కేవలం మీ లాంగ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 500 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మీ యొక్క లాంగ్ వీడియోని చూస్తారు. మిగతా షార్ట్ వీడియోస్ని వాళ్ళు ఎందుకు చూడరు అంటే వాళ్ళు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునింది మీ యొక్క లాంగ్ వీడియో నచ్చి వాళ్ళు 500 మంది మీ యొక్క లాంగ్ వీడియో కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, షార్ట్ వీడియోస్ కోసం కాదు. కానీ షార్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 1000 మంది ఉన్నారు. అంటే ఇక్కడ కంపేర్ చేస్తే లాంగ్ వీడియోతో కంపేర్ చేస్తే షార్ట్ వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక షార్ట్ వీడియో పెట్టారనుకోండి, దాన్ని ఎంతమంది చూస్తారు? 1000 మంది చూస్తారు. అంటే అక్కడ మీకు షార్ట్ వీడియోకి వ్యూస్ ఎక్కువగా వచ్చినాయి కదా తక్కువ టైంలో. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈ 3 భాగాలు ఏది 500, 500, 500 సపరేట్ చేసింటారు కదా, ఇందులో ఈ 3 భాగాలలో మీరు పెట్టిన షార్ట్ వీడియోని 2 భాగాలు అంటే 1000 మంది చూశారు. ఇక్కడ 500 మంది 500 మంది 1000 మంది చూశారు, వచ్చిన సబ్స్క్రైబర్లు 1000 మంది. ఇప్పుడు లాంగ్ వీడియో పెట్టారు అనుకోండి, ఆ లాంగ్ వీడియోని ఎంతమంది చూస్తారు? 500 మంది మాత్రమే చూస్తారు. ఎందుకంటే మీ లాంగ్ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకునేది వాళ్ళే కదా. మరి ఇప్పుడు ఈ మిగతా ఇద్దరు అంటే మిగతా ఈ 1000 మంది చూడడం లేదు. 3 భాగాలలో 2 భాగాలు చూడడం లేదు మీ లాంగ్ వీడియోని, కేవలం ఒక భాగం మాత్రమే చూస్తున్నారు. అంటే ఇప్పుడు రీచింగ్ దేనికి ఎక్కువగా ఉంటుంది? షార్ట్ వీడియోకి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 1,00,000 మంది వ్యూస్ చూశారనుకోండి, దానికి మీకు సబ్స్క్రైబర్లు మాత్రమే పెరుగుతారు. ఆ సబ్స్క్రైబర్లు మీ లాంగ్ వీడియోని ఏమైనా చూస్తున్నారా? చూడడం లేదు. ఇప్పుడు మీకు యూట్యూబ్లో డబ్బులు రావాలి అంటే ఎక్కువగా నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్లో 3,50,000 మంది వ్యూస్ ఒక షార్ట్ వీడియోకి వచ్చినాయి. ఆ షార్ట్ వీడియోకి నాకు వచ్చిన డబ్బులు 150 నుంచి 200 రూపాయల మధ్యలోనే వచ్చింది. ఓకేనా? 3,50,000 మంది చూస్తే 150 నుంచి 200 రూపాయల మధ్యలో వచ్చింది. అలా కాకుండా దానికి సబ్స్క్రైబర్లు కూడా చాలామంది వచ్చిండ్రు, ఏది లాంగ్ షార్ట్ వీడియోస్కి. కానీ వాళ్ళందరూ ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఈ లాంగ్ వీడియోస్ ఉన్నాయి, ఈ లాంగ్ వీడియోస్కి ఒక వీడియో మాత్రము బాగా ఫేమస్ అయ్యి ఒక 2,50,000 మంది చూసిండ్రు. దానికి నాకు వచ్చిన డబ్బులు వచ్చేసి 5,500 రూపాయల పైనే వచ్చింది. 2,50,000 మంది చూసిన లాంగ్ వీడియోకి 5,500 వస్తే మరి 3,50,000 మంది చూసిండ్రు షార్ట్ వీడియో, దానికి ఎందుకు 200 లోపలనే వచ్చింది? కాబట్టి మనకి షార్ట్ వీడియోస్ వలన ఉపయోగం లేదు పెద్దగా. ఏది యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటే మన కాన్సన్ట్రేట్ మొత్తము లాంగ్ వీడియోస్ మీదనే ఉండాలి. ఎందుకంటే వాటి మీదనే మనకి ఎక్కువగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి సబ్స్క్రైబర్లు ఎక్కువగా ఉన్నా కూడా ఎందుకు తక్కువగా వ్యూస్ వస్తున్నాయి, ఎందుకు డబ్బులు రాదంటే ఇప్పుడు వరకు నేను చెప్పింది అదే మళ్ళీ చెప్తున్నా వినండి. ఇప్పుడు షార్ట్ వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు నీ లాంగ్ వీడియోస్ని ఎలాగో చూడలేదు అన్నప్పుడు అక్కడ ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండి
ఉండి కూడా నీకు ఇప్పుడు 1500 మంది సబ్స్క్రైబర్లు ఉంటే నువ్వు లాంగ్ వీడియో పెట్టినప్పుడు 500 200 మంది వ్యూస్ మాత్రమే వస్తున్నారంటే మిగతా 80% సబ్స్క్రైబర్లు అందరూ ఉండి కూడా లాభం లేదన్నట్లే కదా. సో కాబట్టి అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే లాంగ్ వీడియోస్ నువ్వు మానిటైజేషన్ ఎనబుల్ చేసుకోవడానికి మాత్రమే నీకు 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలా. మనము ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టినామంటే ఆ వీడియోని 1000 మంది చూస్తారు. 1000 మందిలో సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు ఎంతమంది తెలిసినా 100 మంది మాత్రమే. మరి మిగతా 900 మంది ఎలాగో వాళ్ళు ఒకసారి చూస్తే రెండోసారి మనం యూట్యూబ్లో ఒక వీడియో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్తుంది, నోటిఫికేషన్ ద్వారా కాదు. వాళ్ళు ఆల్రెడీ చూసిండ్రు కాబట్టి వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తుంది వాళ్ళకి ఆ వీడియోని. కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, కానీ వాచ్ టైం అయితే మనకు అక్కడ వస్తుంది. లాంగ్ వీడియోస్ మీద మనకు వాచ్ టైం అయితే కలిసి వస్తుంది, కానీ సబ్స్క్రైబర్లు అయితే రారు అంత ఈజీగా. కాబట్టి మీరు లాంగ్ వీడియోస్ చేసేది వాచ్ టైం కోసం చేయండి, సబ్స్క్రైబర్ల కోసము షార్ట్ వీడియోస్ చేయండి. అంటే లాంగ్ వీడియోస్ మీద కూడా వస్తారు, కానీ తక్కువగా వస్తారు, స్లోగా వస్తారు. కాబట్టి మీకు ఇప్పుడు 10 లాంగ్ వీడియోస్ చేశారనుకోండి, ఒక్కొక్క లాంగ్ వీడియో అనేది ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆ విధంగా కనీసం ఒక 2000 3000 మంది చూసినా కూడా మీకు వాచ్ అవర్స్ అనేటివి 4000 గంటలు మీరు అనుకున్న టైంకే వస్తుంది. కానీ ఈ 4000 5000 వ్యూస్ లాంగ్ వీడియోస్ మీద వస్తే వాచ్ అవర్స్ వచ్చినంత ఫాస్ట్గా సబ్స్క్రైబర్లు అయితే రారు అనుకోండి. అప్పుడు మీకు వాచ్ అవర్స్ వచ్చి కూడా లాభం లేకుండా పోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి. అవి ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రైబర్లు 1000 మంది రావడానికి. సో మీ సబ్స్క్రైబర్లు 1000 మంది వచ్చే లోపలనే మీకు లాంగ్ వీడియోస్ మీద 4000 గంటలు వాచ్ అవర్స్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఆ లాంగ్ వీడియోస్ మీద వచ్చిన వాచ్ అవర్స్ ప్లస్ ఈ షార్ట్ వీడియోస్ మీద వచ్చిన సబ్స్క్రైబర్స్ ఈ రెండు కలపడం వలన మనకు మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారంటే మానిటైజేషన్ ఎనబుల్ అయిన తర్వాత షార్ట్ వీడియోస్ తగ్గియండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ పెరుగుతున్న కొద్దీ సబ్స్క్రైబర్లు పెరుగుతుంటారు. వాళ్ళందరూ కూడా నీ షార్ట్ వీడియోస్ చూసి మాత్రమే వచ్చిండ్రు కాబట్టి నీ లాంగ్ వీడియో చూడరు. అలాంటప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా నువ్వు ఒక లాంగ్ వీడియో చేసినప్పుడు ఆ లాంగ్ వీడియోని ఈ షార్ట్ వీడియోస్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా నోటిఫికేషన్ పంపిస్తుంది. వాళ్ళల్లో 80% మంది చూడలేదు అన్నప్పుడు అలాంటప్పుడు నీ లాంగ్ వీడియోకి ఇంకా రీచింగ్ తగ్గిపోతుంది అనమాట. సో దానికంటే మీరు ఒక పని చేయండి, ఈ లాంగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో మీకు 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చి 4000 గంటల వాచ్ అవర్స్ వచ్చి ఆ రెండు కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత కేవలం లాంగ్ వీడియోస్ మాత్రమే పెట్టుకుంటారండి. దీనివలన మీ లాంగ్ వీడియోస్కి వ్యూస్ పెరిగే కొద్దీ సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు. ఒకవేళ సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా కూడా సబ్స్క్రైబర్స్ నిదానంగా పెరుగుతున్నప్పటికీ కూడా మీ లాంగ్ వీడియోస్ చూసే వ్యూస్ అయితే పెరుగుతుంటాయి కదా. సో ఇక్కడ లాంగ్ వీడియోస్ చూడటం వలన మీ సబ్స్క్రైబర్లు కాకపోయినా వేరే వాళ్ళైనా సరే యూట్యూబ్లో ఉండేటోళ్ళు వాళ్ళకు ఇంకొక లాంగ్ వీడియో మీరు ఎన్ని లాంగ్ వీడియోస్ చేసినా కూడా అవి వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, వాళ్ళు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే మీ లాంగ్ వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి రేపు ఎప్పుడైనా సరే మీరు మళ్ళీ ఆ లాంగ్ వీడియో చేశారంటే వాటికి ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు వాటి మీద పెరుగుతుంటారు. కాబట్టి షార్ట్స్కు వచ్చిన సబ్స్క్రైబర్ల ద్వారా మనకు లాంగ్ వీడియోస్ చూడడానికి అవకాశాలు తక్కువ. కాబట్టి మీ సబ్స్క్రైబర్లు అందరికీ కూడా మీరు లాంగ్ వీడియోస్ని అలవాటు చేయండి. వాళ్ళు మీ లాంగ్ వీడియోస్ మాత్రమే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సింది మీ లాంగ్ వీడియోస్ కాబట్టి వాటిని మాత్రమే మీ వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ 500 మంది సబ్స్క్రైబర్లు ఉండి మీరు ఒక వీడియో పెట్టినప్పుడు 400 మంది చూసారంటే ఇంకా రీచింగ్ పెరుగుతుంది, ఓకేనా. సో కాబట్టి యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే 1000 మంది సబ్స్క్రైబర్లు రావడానికి మాత్రం మీరు షార్ట్ వీడియోస్ చేసుకొని సో డబ్బులు సంపాదించుకోవడానికి అయితే లాంగ్ వీడియోస్ చేయండి, లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టండి. సో ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.